మన పిండి ఫస్ట్గా టేబుల్ మీద వేసుకుందాం. కొంచెం పొడి పిండి ఎక్స్ట్రా అంటుకోకుండా ఉండటానికి. ఇప్పుడు వీటిని మనం ఈక్వల్గా ఫస్ట్గా డివైడ్ చేసుకుందాము. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. యూజువల్గా పుల్కా సైజ్ చేస్తారు. సో మీరు పుల్కా సైజ్ అయితే మనకి కాల్చుకోవటానికి చక్కగా వస్తుంది. ఎందుకంటే మనం ఇది డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకోబోతున్నాం కాబట్టి కొంచెం పొడిపిండి వేసుకుంటూ రోల్ చేసుకోండి. అప్పుడు మనకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒత్తుకోవటమే. సో ఒత్తుకునే ముందు మనం ప్యాన్ కూడా ఆన్ చేసుకుంటే ఇక్కడ మన పెనం వేడెక్కిపోతుంది. చూడటానికి అన్నీ సేమ్ సిమిలర్గా ఉంటాయి, కానీ మనం ట్రై చేయము. అది సింపుల్గా ఈజీగా చేసేవి కూడా మనము కొన్నిసార్లు అబ్బా ఇది చాలా సింపుల్, అబ్బా సేమ్ రెగ్యులర్ అని అనుకుంటూ ఉంటాము. కానీ కొంచెం డిఫరెంట్గా మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. చేసిన తర్వాత మీరు సర్వ్ చేసేటప్పుడు చెప్పి చేయండి, ఇది పంజాబీ డిష్ అని, లేదంటే బిహారీ డిష్ అని అలా చెప్పి చేశారనుకోండి ఎంత బాగుంటుంది. వాళ్ళకి తినేటప్పుడు కూడా అమ్మ మా మమ్మీ ఈరోజు ఈ డిష్ ట్రై చేసింది అని వెళ్ళి చెప్తూ ఉంటారు. ఇది ఎక్కువగా సన్నగా ఉండకూడదు. మరి కొన్ని మిక్సీ రోటీలు నేను ఒత్తేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మన పెనం కూడా చక్కగా వేడిగా ఉంది. అయితే దీనికి మనము ఆయిల్ అది ఏది వేయము. డైరెక్ట్గా మనము పుల్కాలు ఎలా కాల్చుకుంటామో సేమ్ అలాగే ట్రెడిషనల్గా అయితే తందూరులో లేదంటే బొగ్గుల మీద కాల్చుకుంటారు. సో మనం ఈరోజు పెంక మీద ఫస్ట్గా లైట్గా కాల్చుకుని ఆ తర్వాత మనం ఫ్లేమ్ మీద కాల్చుకుందాం. సో ఇంకో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు మెల్లిగా దీన్ని అలాగే ఇంకోటి ఇక్కడ. యూజువల్గా పుల్కాలు అయితే చక్కగా పొంగుతాయి, ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇది పొంగదు. అలాగే ఇందులో బేసన్ శనగపిండి ఉంది. సో రెండు వైపులా కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ వేడి వేడి రోటీ మీద మనం బటర్ ఇలా రుద్దేసి సర్వ్ చేయడానికి రెడీ. యాక్చువల్గా అయితే నెయ్యితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ నేను సింపుల్గా బటర్ వేసేసాను. రెండు వైపులా కావాలంటే మీరు రెండు వైపులా బటర్ రుద్దేసి ఇచ్చేసేయండి. టేస్ట్ చేద్దాం. ఎంత డెలికేట్గా ఉంది చూడండి. ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా నూనె వేసాము. ఇవి చల్లారిన తర్వాత కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఇంకొకటి బటర్ కొంచెం కలర్ రావాల్సిందే, అంటే ఈ కొంచెం నల్లగా రావాల్సిందే. ఎందుకంటే బొగ్గుల్లో కాలిస్తే ఎలా వస్తుంది మనకి కొంచెం నల్ల టెక్స్చర్ వస్తుంది కదా, సేమ్ ఇది కూడా అలాగే. ఇప్పుడు ఇది వేసేసి దీని మీద మనం బటర్, ఎక్స్ట్రా బటర్, మిగతాది కూడా నేను టేస్ట్ చేసేసి అన్నీ అలాగే కాల్చేసుకుని టిఫిన్ బాక్స్లో పెట్టించినా కూడా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాగే సింపుల్గా సర్వ్ చేసిన ఏదైనా కానీ నూనెలో ఫ్రై చేసేసి తర్వాత డిష్ చేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి, చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సాయంత్రం మీ ఫ్యామిలీ మెంబర్సు అందరూ పనుల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రెష్గా అప్పటికప్పుడు తాలింపు వేసేసారంటే కూర కూడా వేడిగా పెడతారన్న మంచి పేరు కూడా మీరు పెట్టుకోవచ్చు. మిగతా వంకాయలను కూడా ఫ్రై చేసేసి మనం దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఈ వంకాయ చక్కగా ఫ్రై అయిపోయింది. దీంతో మన కర్రీ చేసేసుకుందాం. వంకాయ అనేసరికి మంచి కాంబినేషన్లో మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి చాలా ఇంట్రెస్ట్గా వేసుకుంటాం. మరి ఈరోజు కూడా మనం రకరకాల పప్పులతో పాటు మనం ఈ పల్లి, కొబ్బరి అలాగే నువ్వులు వేసేసుకుంటాం. కానీ ఇవి హోల్గా వేసుకుంటాం, పేస్ట్ చేసి కాదు. మరి దీంతోపాటు శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు అలాగే ధనియాల పొడి, కొంచెం పుట్నాల పొడి కూడా లాస్ట్లో వేసుకుందాం. వెల్లుల్లి ఏదైతే ఉందో లైట్గా క్రష్ చేసుకుందాం. మన స్పూన్ పెట్టేసే ఈ వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసి ఈ నూనెలో వేసి చక్కగా కుక్ చేసుకుందాం. వెల్లుల్లి ఇలా క్రష్ చేయడం వల్ల దీంట్లో ఆ టేస్ట్ అది కూడా తొందరగా వెళ్తుంది. మరి వెల్లుల్లిలో ఉన్న ఆ ఘాటుతనం కూడా నూనెలో వేయగానే పోతుంది. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ హాయిగా రుచిగా పిండి వంటలైనా వేపుళ్ళైనా పౌష్టిక విలువల్ని కూడా కాపాడుతుంది. మరి ఏ వంటనైనా అద్భుతమైన అమోఘమైన రుచినిస్తుంది. మరి ఈరోజు వంటలో వాడేసుకుందామా?
నూనె వేసి దీంట్లో జీలకర్ర, అలాగే ఇందులో పల్లీలు, అలాగే దీంట్లో శనగపప్పు వేసి కొంచెం సేపు ఇలా వేయించుకుందాం. మినపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఈ పల్లీలు, ఈ శనగపప్పు లైట్గా వేగనిద్దాం ఈ జీలకర్రతో పాటు. ఇప్పుడు పల్లీలు లైట్గా పగిలి అవి కొంచెం అంత మంచిగా వేగగానే మినపప్పు, అలాగే ఇందులో పెసరపప్పు వేసుకొని ఇందులో మన వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. తర్వాత అన్ని రకాల పొళ్ళు, నువ్వులు కూడా వేసేసుకుందాం. కరివేపాకు అలాగే వెల్లుల్లి కూడా వేసి వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత వంకాయ గుజ్జు కూర చేయడం కోసం ఇందులో పసుపు, మన స్వస్తిక్ వాళ్ళ పసుపు మంచి సువాసన ఇస్తుంది, మంచి రంగు కూడా ఇస్తుంది. అలాగే అన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఎండు కొబ్బరి పొడి వేసుకునేటప్పుడు ఇలా నూనెలోనే కొంచెం వేసి దాన్ని కూడా వేయించుకోవాలి. మనం దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు ఇలాంటివి చేసినప్పుడు కూడా ఇలా చేస్తాం. చూసారు కదా, ఇలాగే మనం అన్ని వేపుళ్ళు చేసుకుంటాం. ఈ వంకాయతో చేసినప్పుడు కూడా ఇలా కొంచెం సేపు ఆ కొబ్బరి వేగి ఆ మంచి సువాసన వచ్చిన తర్వాత ఇందులో మన స్వస్తిక్ వాళ్ళ కారపొడి కొంచెం వేసినా మంచి రుచి అందిస్తుంది, మంచి ఫ్లేవర్ని కూడా మన కూరకు అందిస్తుంది. ఇందులో మన స్వస్తిక్ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, అలాగే నువ్వులు కూడా మనం ఇందులో వేసేసుకొని కలుపుకుందాం. దీనికి అంతటికీ ఈ వంకాయలు ఏవైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్నామో దీంట్లో వేసి మరీ ఎక్కువగా కాకుండా దీన్ని లైట్గా టాస్ చేసేయండి. ఇప్పుడు చక్కటి కూర రెడీ అయిపోతుంది. వెల్లుల్లి కూడా ఎక్కువసేపు వేయించకుండా పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో ఈ మసాలా ఇదంతా కూడా పర్ఫెక్ట్గా పట్టేసింది. అయితే ఇప్పుడు దీనికి మరింత ట్విస్ట్ ఇవ్వడం కోసం లాస్ట్లో కొంచెం పుట్నాల పొడి వేసేసుకుంటే దీన్ని ఒక మంచి కారపొడి వంకాయ కూరలా తయారైపోతుంది. లాస్ట్లో మనం పుట్నాల పొడి వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకుందాం. సో మరోసారి ఇదంతా వేసిన తరువాత చక్కగా ఈ వంకాయని పొడి కూరలా తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అదే కనుక మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇది భలే టేస్టీగా మీరు పెరుగన్నంతో తినండి, లేకపోతే సాంబార్ అన్నంతో తినండి. దీన్ని అన్నంతో పాటు కలుపుకొని కూడా చక్కగా తినచ్చు. ఉప్పు అవి సరిపోయాయో లేదో చూద్దాం. ఈ వంకాయ ముక్క చూడండి, ఇంకా కొంచెం అంత వేసేసి దీన్ని మనం టాస్ చేసేసి స్టవ్ కట్టేసి దీన్ని వేడిగా వడ్డించుకుంటే భలేగా ఉంటుంది. మెరుస్తూ అదిరిపోయే టేస్ట్. దీంట్లో కొంచెం అంత నిమ్మరసం, అలాగే కొంచెం అంత కొత్తిమీర కూడా వేసామనుకోండి, ఇప్పుడు మన డిష్ రెడీ. కొంతమంది వంకాయ వాతం అంటారు, అదంటారు, ఇదంటారు, ఏం లేదు. మంచి టేస్టీ వంకాయని పర్ఫెక్ట్గా వడ్డించేసుకుందాం. ఎంత చక్కగా, ఏంటో బంగాళదుంప చేసినట్టుందా అనుకుంటాం. చూడండి ఎంత మంచిగా, చూడ్డానికి కళ్ళకి విందులా ఉంది. తింటుంటే దీంట్లో టేస్ట్ అదిరిపోయే టేస్ట్. మరి ఈ చేసుకున్న కూరని మనం రొట్టెలతో, అన్నంతో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ జొన్న రొట్టె లేకపోతే చపాతీ రొట్టెని కూడా చక్కగా చిల్లులు చేసుకున్న రొట్టెలతో కొంచెం క్రిస్పీగా కడక్ రోటీ అంటారు, అలా చేసుకొని కూడా మరి రొట్టెలతో తినేటప్పుడైతే దీంతో పాటు పచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉంటే ఆ కాంబినేషన్ భలేగా ఉంటుంది. చూడండి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వెల్లుల్లి వస్తే అంత టేస్టీగా ఉంటుంది. వేసుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకునే ఈ డిష్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా తింటుంటే కరకరలాడుతూ పప్పులు, ఆ పల్లి, ఆ కొబ్బరి రుచి, మన తెలుగు వాళ్ళకి కావాల్సిన అద్భుతమైన రుచులన్నీ మన ఈ వంకాయ గుజ్జు కూరలో ఉన్నాయి. మీరు కూడా చేసుకోండి, తినండి, వారే వానండి.